రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకంకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఘనంగా ప్రారంభించబడింది. ముందుగా పొదిలి రోడ్లోని బ్రేక్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నుండి అద్దంకి రోడ్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ వరకు వందలాది ఆటో డ్రైవర్లతో భారీ ర్యాలీ నిర్వహించబడింది. ఈ సందర్భంగా డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఈ పథకం వర్తిస్తోందని వివరించారు. అర్హులైన ప్రతి డ్రైవర్ల ఖాతాలో ఏడాదికి 15,000 నేరుగా జమ అవుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబుల ఆదేశాల ప్రకారం పేద బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఈ పథకాన్ని రూపకల్పన చేసి అమలు చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం కొంతమందికి మాత్రమే ఆర్థిక సహాయం చేయడం వల్ల నిగ్రహం ఏర్పడిందని, కానీ కూటమి ప్రభుత్వం ప్రతి అర్హుడికి 15,000 రూపాయలు జమ చేయడం ద్వారా మానవత్వాన్ని కల్పించిందని చెప్పుకొచ్చారు. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వల్ల ఆటో డ్రైవర్లకు వచ్చిన కష్టాలను ఈ పథకం ఉపశమనం చేస్తోందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.90 లక్షల ఆటో డ్రైవర్ల ఖాతాలో 439 కోట్లు నేరుగా జమ చేయబడతాయని వివరించారు. పేదల కోసం రైతు బంధు, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, దీపం 3 మహిళలకు రుణాలు, పెన్షన్లు పెంపు వంటి పథకాలను కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తోందన్నారు. ప్రజలు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని, పేదల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య, మాజీ శాసనసభ్యులు నార్ఫ్శెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలితసాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నార్ఫ్శెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి, రెవెన్యూ, ఆర్డీఓ, పురపాలక సిబ్బంది, మండల పట్టణ పార్టీ నాయకులు, బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలు మరియు తదితరులు ప్రజలు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయి ఆటో డ్రైవర్లు అప్పుల పాలైనా, వాళ్ళకి ఇబ్బందులున్నా పట్టించుకున్న వాళ్ళు లేరు. నిత్యావసర సరుకులు, వస్తువులు పెరిగిపోయినా పట్టించుకున్న వాళ్ళు లేరు. ప్రజల కన్నీళ్లతో రాజకీయం చేశారు. ఇప్పుడు రాజకీయ పరిస్థితి మీరందరూ ఒకసారి చూస్తే మహిళలకి ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇంట్లో వృద్ధులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, పెద్దవాళ్ళకు కానీ, వికలాంగులకు కానీ పెన్షన్ పెంచడం, రైతులకు రైతు బంధు, విద్యార్థులకు తల్లికి వందనం, పేద ప్రజల ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లు, డ్వాక్రా మహిళలకు రుణాలు, ఇలా ఒక్కొక్క హామీలను నెరవేర్చుకుంటూ అన్ని రంగాల్లోనూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం.